హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఏంటి లలిత ఎక్కడున్నావు? నెక్స్ట్ వెనకుండే లొకేషన్ అంతా మారింది ఏంటి అనుకుంటున్నారా? నేను ఈరోజు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంటీరియర్తో చేసే ఒక మంచి హోమ్ టూర్ అయితే మీకు చూపించాలని అనుకుంటున్నానండి. సో ఇదేంటంటే మేము మా కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఆ వర్కింగ్ స్టేషన్కి దగ్గరలో ఏదైనా హౌస్ ఉంటే బాగుండేదనేసి ఆ సెర్చింగ్లో మాకు ఆంటీ వాళ్ళ హౌస్లోకి మేము షిఫ్ట్ అయ్యాము. ఈ హౌస్లో మేము 1.5 ఇయర్ ఉన్నాము. ఈ హౌస్లో ఉంటూ అక్కడ కన్స్ట్రక్షన్ పనులన్నీ చూసుకుంటూ అలా ఉండడం వల్ల మాకైతే చాలా హెల్ప్ అయిందండి. సో ఆంటీ వాళ్ళు ఏంటంటే ఒక 3-4 ల్యాక్స్లో సింపుల్గా ఇంటీరియర్ వర్క్ అయితే చేసుకున్నారు. సో అది మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ హోమ్ టూర్ మన ఛానల్లో పెడదామనే ఉద్దేశంతో ఈరోజు షూట్ చేస్తున్నాను. సో మీరు కూడా అందరూ వాచ్ చేయండి. మీకు ఎవరికైనా అంటే ఈ ఇంటీరియర్ నచ్చి ఇలా చేసుకోవాలనుకున్నా నెక్స్ట్ చిన్న ప్లానింగ్స్ కోసం ఏమైనా సరే యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అన్నట్లుగా పెడుతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ 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 లైక్ చేయండి. ఓకే, వెళ్దాం టూర్లోకి. ఆంటీ వాళ్ళది స్టార్టింగ్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, అది స్లైడింగ్ గేట్ అనమాట. నెక్స్ట్ ఆంటీ వాళ్ళ ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఇలా కనిపిస్తుందండి. వీళ్ళు మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వెళ్ళారు ఎలివేషన్ పరంగా. ఇలా లైట్స్ ఎఫెక్ట్లో నైట్ టైం ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్దాం రండి. కిందను ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇలా వస్తుందండి. మేము యాక్చువల్గా ఈ హౌస్లో ఉండేవాళ్ళం, ఈ దిగువింట్లో. నాకు ఈ హౌస్తో మంచి మెమరీస్ ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ పరంగా ఇక్కడుండే మనం అన్నీ చూసుకోవడం వల్ల చాలా హెల్ప్ అయింది మాకైతే. నెక్స్ట్ ఇదిగోండి ఇలా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. అంటే పై ఇంటికి కిందింటి వాళ్ళకి ఏంటంటే పైన ఉండే వాళ్ళకి ఉండే పూజా రూమ్ అనేది కింద అది కట్ చేసి పార్కింగ్ అనేది ఇచ్చేశారు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. నెక్స్ట్ దీని పొడవు వచ్చేసి 60 ఫీట్స్, నెక్స్ట్ వెడల్పు 25 ఫీట్స్ అండి. యాజ్ ఇట్ ఈజ్గా మన డైమెన్షన్సే, కాకపోతే ఈస్ట్ ఫేసింగ్ ఇది. సో ఇలా పైకి వెళ్దాం రండి. ఇలా ఎలివేషన్ టైల్స్ అయితే స్టోన్లా అనిపించే టైల్సేనండి ఇవి. చాలా బాగా కుదిరాయి ఆంటీ వాళ్ళకి టైల్స్ పరంగా అయితే. నెక్స్ట్ ఇలా పైకి వెళ్దాం రండి. ఇదిగోండి ఇలా సేఫ్టీ గ్రిల్ అయితే ఒకటి ఇచ్చుకున్నారు. మన హౌస్కి ఇది ఇలా కుదరలేదండి, బట్ ఆంటీ వాళ్ళకి ఏంటంటే ఇది చాలా సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారిడార్లో ఇలా చిన్న సోఫా వేసుకున్నారు, చిన్న సిట్అవుట్ లాగా. నెక్స్ట్ ఎదురుగా మొత్తం కూడా ఇలా ప్లాంటేషన్ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ మన స్టెప్స్కును ప్రహరీ వాళ్ళకి మధ్యలో ఆంటీ వాళ్ళకి 1.5 ఫీట్ గ్యాప్ వచ్చింది. అంటే వాస్తుపరంగా స్టెప్స్ అనేవి ప్రహరీ వాళ్ళకి తగలకూడదండి. సో ఇలా వచ్చింది. ఆంటీ వాళ్ళు ఏంటంటే దేవుని రూమ్ కొంచెం లోపలికి జరిపి క్యారిడార్ స్పేస్ అనేది ఎక్కువగా ఇచ్చుకున్నారు. సీలింగ్ కూడాను సిమెంట్తోనే ఇలా డిజైన్ వేయించారు, వాటిపైన నార్మల్ పెయింటింగ్ వేశారు. బట్ అది చూడడానికి మనకి పిఓపి సీలింగ్ లానే అనిపిస్తుంది. సో నార్త్ వైపు ఇలా 1.5 ఫీట్ సందు అయితే వచ్చిందండి. సో ఆంటీ వాళ్ళ క్యారిడార్ అయితే ఇంచుమించుగా 10/15 ఉంటుంది లెంత్ విడ్త్. నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళడానికి యాస్టీజ్గా మళ్ళీ ఇలా స్టెప్స్ వచ్చాయి. ఓవరాల్గా గ్రానైట్ వాడారు అన్ని స్టెప్స్ కూడాను, ఆంటీ వాళ్ళు కూడాను. అయితే మన స్లాబ్ తాలూకా బీమ్స్ ఉంటాయి కదండి, ఆ బీమ్ లెంత్ని కూడా వేస్ట్ చేయకుండాను ఇలా ఇండోర్ ప్లాంట్స్తో ఆంటీ వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారు. వీటన్నింటికి షెడ్యూల్ ప్రకారంగా టైం టు టైం వాటరింగ్ చేస్తూ చాలా బాగా పెంచుతారనమాట. చాలా ఓపికలండి అంకుల్కి. సో మొక్కలు ఇలా పెట్టేసుకున్నారు. యాస్టీజ్గా మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇలా వచ్చాయి. చెప్పాను కదండి, చుట్టూదా చూసారు కదా మొత్తం మొక్కలతో నింపేశారనమాట. ఇవన్నిటికి కూడా వాటరింగ్ చక్కగా చేసుకుంటున్నారు. అంటే లుక్ వైజ్గా బాగా అనిపిస్తాయండి ఇవి చూడడానికి. ఇలా చెప్పాను కదా ప్రహరీ వాళ్ళకి స్టెప్స్కి మధ్యలో ఉండే ఈ గ్యాప్లో ఇలా హ్యాంగింగ్ పాట్స్లో ఇండోర్ ప్లాంట్స్ అగైన్ మళ్ళీ ఇలా పెంచుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఏంటంటే క్యారిడార్ పెద్దగా వస్తుందండి, అంటే ఎక్కువ స్పేస్ ఉంచవచ్చు కాబట్టి వాళ్ళ వాస్తు ప్రకారం వాళ్ళకి బాల్కనీ లుక్ కానీ క్యారిడార్ లుక్ కానీ చాలా బాగా వస్తుంది. ఆంటీ వాళ్ళు బయట కారిడార్లోనే ఇన్వర్టర్ బాక్స్ అనేది ఇలా సెట్ చేసుకున్నారు. సో లోపలికి అయితే వెళ్దాం రండి. చెప్పాను కదా, అంటే క్యారిడార్ పెంచడం కోసం వెయిటింగ్ హాల్ లెంత్ అనేది కొంచెం తగ్గింది. బట్ ఇది ఎంట్రన్స్ కోసమే, అంటే లోపలికి ఎంటర్ అవ్వడం కోసమే కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఇలా ఈ వెయిటింగ్ హాల్లో నార్త్ సైడ్ ఇలా చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది మొత్తం కూడాను మనకి లామినేట్ షీట్సే వాడారు అన్ని కబోర్డ్స్ కూడాను.
ఇలా పెట్టేసుకున్నారనమాట చిన్న షో పీసుల పరంగా. ఇంకా హాల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు మనం. ఈ హాల్ అనేది చాలా పెద్ద హాల్ వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ హౌస్ ఎలా ఉందో దిగువిల్లు కూడా సేమ్ అలానే ఉండేది, అంటే మనం రెంట్కు ఉండేది. ఇది 16x16 అండి. ఈ హాల్ తాలూకా డైమెన్షన్స్ చాలా పెద్ద హాలు. ఆంటీ వాళ్ళు డైనింగ్ కూడాను హాల్లోనే ఇలా అరేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇలా ఓపెన్ కిచెన్ వచ్చిందనమాట. ఇది 8x9 అండి కిచెన్ తాలూకా డైమెన్షన్స్. ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ ఇలా వచ్చింది. పూజా రూమ్కి మాత్రం ఇలా టేక్తో డోర్ పెట్టించుకున్నారు. సో చూద్దాం రండి మన పూజా రూమ్ లుక్ ఎలా ఉందో. ఈ పూజా రూమ్ అనేది 4x5 అండి పూజా రూమ్ డైమెన్షన్స్. అంటే కిందను 2 చిన్న కబోర్డ్స్ లాగా ఇచ్చేసి దానిపైన గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇలా వస్తుంది అనమాట ఓవరాల్ లుక్. నెక్స్ట్ మన కిచెన్లోకి అయితే ఎంటర్ అవుదాం రండి. కిచెన్కి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇలా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. చెప్పాను కదా ఇది 8x9 దీని డైమెన్షన్స్. ఈ ఓవరాల్ కబోర్డ్ కలర్ కాంబినేషన్ అనేది సమ్ బీజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వెళ్ళారు. ఇది కూడాను మనకి అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్తో కలిపి యూ షేపే వచ్చింది మన కిచెన్ కౌంటర్ అంతా కూడాను. స్పేసియస్గానే ఉంటుందండి. నెక్స్ట్ ఇలా ఆర్వో పాయింట్ అనేది ఇలా సింక్ పక్కనే ఇలా ఇచ్చేసుకున్నారు. ఫ్రిడ్జ్ ప్లేస్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ చిమ్నీ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట. చిమ్నీకి ముందు హోల్ అది ప్లాన్ లేకుండే ఆంటీ వాళ్ళకి. ఒక 1 year అయిందిలేండి చిమ్నీ అలా పెట్టారు. మొత్తం సీలింగ్ వరకు కూడాను ఇలా కబోర్డ్తో మొత్తం కవర్ చేసేసారనమాట. ఈ కబోర్డ్ వర్క్ అంతా కూడా వైజాగ్ వాళ్ళతో చేయించుకున్నారండి. అంటే వాళ్ళు వచ్చి డైమెన్షన్స్ తీసుకొని అక్కడ మిషన్ మేడ్లో చేస్తారనమాట ఈ వర్క్ అంతా కూడాను. అది మనకు ట్రాన్స్పోర్ట్లో వేసేస్తే మళ్ళీ అదే టీమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చి ఇవన్నీ ఫిట్ చేశారు. కరెక్ట్గా 1 monthలో మొత్తం కంప్లీట్ చేశారు. బట్ చాలా నీట్గా చేశారండి. బడ్జెట్లో కూడా అయింది ఆంటీ వాళ్ళకి వర్క్ అంతాను. నెక్స్ట్ ఈ హాల్లోనే మనకి సౌత్ వైపు ఒక డోర్ వచ్చింది, అలాగే నార్త్ వైపు డోర్ వచ్చింది. ఇది మనం ఇప్పుడు చూస్తున్నది సౌత్ వైపు ఉండే డోర్ అనమాట. అగైన్ మళ్ళీ సౌత్ వైపు మన హాల్ వాల్ అనేది కొంచెం లోపలికి జరిపి యూటిలిటీ ఏరియా తలకు స్పేస్ అయితే పెంచుకున్నారు ఆంటీ వాళ్ళు. ఎప్పుడైనా సరే కిచెన్కి చాలా అందుబాటులో వాష్ ఏరియా ఉండాలండి. ఇదిగోండి మన హౌస్ ఇలా కనిపిస్తుంది అనమాట ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి. నెక్స్ట్ మన ఇంకా యూటిలిటీ ఏరియా నుంచి హాల్లోకి ఇలా ఎంటర్ అవ్వచ్చు. అంటే కిచెన్కి యూటిలిటీ ఏరియా అనేది దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే మనకి యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి గట్రా అవి బాగుంటుందన్నమాట. సో చెప్పాను కదా నార్త్ వైపు కూడాను ఇలా మనకు ఒక డోర్ అయితే వచ్చింది. ఆ డోర్ అనుసరించి దాని పక్కనే ఇలా మనకి టీవీ క్యాబినెట్ అయితే వచ్చిందండి. మొత్తం లామినేట్ షీట్స్ తో ఇలా క్యాబినెట్ అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇది మన హాల్ తాలూకా ఓవరాల్ లుక్ అనమాట. ఇలా సోఫా వచ్చింది, నెక్స్ట్ డైనింగ్ వచ్చింది, చిన్న దివాన్ కాట్ కూడాను ఇక్కడనే ఇలా సెట్ చేసుకున్నారు. పెద్ద హాల్ కాబట్టి మనకి ఈ 3 సిట్అవుట్స్ కూడాను ఇందులోనే మనకి సెట్ అయ్యాయి అనమాట. 16x16 లెంత్ అండ్ విడ్త్ అని చెప్పాను కదా. సో పెద్ద హాల్ అండి, చాలా బాగా వచ్చింది. అంటే పిల్లలతో ఉండేటప్పుడు ఇలా పెద్ద హాల్స్ ఏంటంటే వాళ్ళు ఆడుకోవడానికి అన్నింటికి బాగుంటుంది. ఆంటీ వాళ్ళు కూడాను నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి డైనింగ్ అండ్ హాల్ ఒకే దగ్గర ఉన్నా సరే మనకి ప్రాబ్లం ఉండదు. లేకపోతే ప్రతిసారి మనం డైనింగ్ అంత నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయలేనప్పుడు హాల్ లుక్ పోతుంది. కాబట్టి మన వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే మ్యాక్సిమం హాల్లో డైనింగ్ అనేది ప్రిఫర్ చేయము. ఇలా సీలింగ్ విషయానికి వస్తే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇలా 4 ఫ్యాన్స్ వచ్చాయి, మధ్యలో ఇలా షాండ్లియర్ వచ్చింది. పెద్ద డిజైన్స్ పరంగా కర్వ్స్ అలాంటివి పెట్టించుకోకుండా నార్మల్ సింపుల్ డిజైన్గా వెళ్ళారు ఆంటీ వాళ్ళు కూడాను. ఇంకా మన హాల్ నుంచి సౌత్ వైపు ఇలా ఒక కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఈ కామన్ వాష్రూమ్ ఎదురుగా ఒక బెడ్రూమ్ వచ్చింది. ఇలా ఆ రెండింటికి మధ్యలో ఇలా చిన్న సీలింగ్ లైట్ ఇలా పెట్టించుకున్నారు.
ఇది కామన్ వాష్రూము. ఇది 5/4 అనుకుంటా దీని డైమెన్షన్స్. చిన్న వాష్రూమ్, కామన్ వాష్రూమ్. దాని ఎదురుగా ఇలా ఒక బెడ్రూమ్ వచ్చిందనమాట. ఈ బెడ్రూమ్కి మరి ఇంకా అంటే బాత్రూమ్ అనేది సెపరేట్గా మళ్ళీ ఇవ్వలేదండి. ఈ బెడ్రూమ్ లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 10/12 అండి. ఇది ఒక్కటే విండో వచ్చింది, కాకపోతే పెద్ద విండో 4/4 విండో అనేది ఇచ్చారు. అయితే ఆంటీ వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా యూపీవీసీకి వెళ్ళారు విండోస్ అన్నీ కూడాను. ఇదిగోండి బెడ్కి ఎదురుగా మన వెస్ట్ వైపు అంతా కూడా ఇలా కబోర్డ్ ఇచ్చేసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందన్నమాట. అంటే కామన్ వాష్రూమ్ ఉంది కదా, దాని పక్కనే ఇలా బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ అనమాట 12/12 అండి. ఇక్కడ చిన్న సిట్అవుట్ ఇస్తూ ఇలా బెడ్ అరేంజ్ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్కి మాత్రం 2 విండోస్ పెట్టించేసుకున్నారు. అంటే వెంటిలేషన్ పరంగా బాగుంటుందండి, ఫుల్ లైటింగ్ అనమాట. అగైన్ మళ్ళీ వెస్ట్ వాల్ అంతా కూడాను చిన్న వర్కింగ్ స్టేషన్ కోసం గ్రానైట్ ప్లాట్ఫామ్తో చిన్న వర్కింగ్ స్టేషన్ ఇస్తూ మళ్ళీ కబోర్డ్ ఇలా మొత్తం చేయించుకున్నారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు లామినేట్స్కి అయితే వెళ్ళొచ్చండి. చాలా నీట్గా చేశారు వర్క్ కూడా వాళ్ళు. అంటే ఆంటీ వాళ్ళ రిలేటివ్సే, చాలా బాగా చేశారు. నెక్స్ట్ దీనికైతే మనకి వాష్రూమ్ అయితే సపరేట్గా వచ్చిందండి. చాలా పెద్ద వాష్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో మనకి కుదిరింది. ఇది 9/4 దీని డైమెన్షన్స్. మనం బట్టలు ఉతికేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, అంత చాలా పెద్ద బాత్రూమ్ కాబట్టి. అంటే ఆంటీ వాళ్ళ బాత్రూమ్ చూసి నేను కూడాను మన ఇంటి తాలూకా వాష్రూమ్ అనేది ఒక్కటైనా పెద్దది ఉండాలనేసి ప్లాన్తో అలా మనదైతే 8/4 వచ్చిందండి ఒక వాష్రూము ఇది. ఇంకా ఆంటీ వాళ్ళ ఓవరాల్ ఫ్లోరింగ్ అయితే గ్రానైట్కి వెళ్ళారండి. ఇలా గ్రే కలర్ గ్రానైట్ వేయించుకున్నారు. గ్రానైట్లో కలర్ ఆప్షన్స్ తక్కువనే ఉద్దేశంతో చాలామంది టైల్స్కి వెళ్తుంటారు. నెక్స్ట్ టైల్స్ కంటే గ్రానైట్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అనుకోండి, బట్ దీని లైఫ్ స్పాన్ అనేది గ్రానైట్ది ఎక్కువ ఉంటుందండి. బట్ ఆంటీ ఏంటంటే మా ఇంటి ఫ్లోరింగ్ చూసి నాకు ఇలా టైల్స్ వేయించుకుంటే బాగుండేది లలిత, మీ ఫ్లోరింగ్ నాకు బాగా నచ్చింది అని అంటారు. నెక్స్ట్ స్టెప్స్కి ఏంటంటే ఇలా లపోత్రా బ్రాండ్లో యాంటీ స్కిడ్ గ్రానైట్ వేశారు వీళ్ళు. ఇదేంటంటే ఇలా గుంతల్లా వస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మా ఓనర్ అంకుల్ అండ్ ఆంటీ వల్ల ఓవరాల్ హోమ్ టూర్ అండి. సో హోమ్ టూర్ అయితే చూసారు కదండి, ఇదైతే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ అయితే చేయండి. నా కన్స్ట్రక్షన్ వీడియోస్ లో కూడా మీరు చాలా ఫొటోస్ లో చూసుంటారు. అంకుల్ అండ్ ఆంటీ మన దగ్గర చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ లో ఉన్నారు. సో కీప్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సరే ఆంటీ అయితే